లోకేష్‌కి ఉన్న గట్స్ జగన్‌కి ఉన్నాయా? ఈ వీడియో చాలా జాగ్రత్తగా వినండి. ఎక్కడ స్కిప్ చేయకుండా. ఎందుకంటే, ఓ విధంగా చెప్పాలి అంటే, వాళ్ళు నేటి తరం నాయకులు కాబట్టి ప్రజలకి క్లియర్ కట్‌గా ఎవరు ఏంటి అని అర్థం చేసుకోవాలి. సో, అందు గురించే ఈ వీడియో చేస్తున్నాను. సో, మీరెక్కడ స్కిప్ చేయకుండా ఆ తర్వాత మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా తెలియచేయండి. ఇక విషయానికొచ్చేసరికి నారా లోకేష్ ప్రస్తుతం ఐటీ మరియు విద్యాశాఖకు సంబంధించిన మంత్రి. అయితే తాజాగా ఈ రిపబ్లిక్ డే వాళ్ళు ఒక కాంక్లేవ్ నిర్వహించారు. ఆ కాంక్లేవ్‌లో ఇండియాలోనే వన్ ఆఫ్ ద అగ్రెసివ్ జర్నలిస్ట్ అయినటువంటి అర్నబ్ గోస్వామి. ఆయన మామూలు అగ్రెసివ్ కాదు. ఆయన డిబేట్లు ఎట్లా ఉంటాయంటే హాట్‌గా చాలా అగ్రెసివ్‌గా ఉంటాయి. సో, అటువంటి ఆయనతో ఆ కాంక్లేవ్‌లో ఇంటర్వ్యూ. ఈ నేపథ్యంలోనే సాధారణంగా నారా లోకేష్ అనంగానే మామూలుగా ఎట్లా ఉంటుంది అంటే గతంలో 2019 ఎన్నికలకు ముందు ఆయన అప్పుడు ఎమ్మెల్సీ కోటాలో మంత్రి అయ్యారు. ఇక ఆ తదుపరి ఆయన మాట్లాడుతున్న దాన్ని పట్టుకొని ఆ మాటల్ని, ఆ తర్వాత బాడీ షేమింగు ఇవన్నీ విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్ చేశారు. పప్పని, అదని, ఇదని. సో, అక్కడ నుంచి ఆయన ఎలాగంటే సానపట్టిన వజ్రం అంటారు చూసారా? ఆ తరహాలో తయారయ్యారు. నేనేదో లోకేష్ గారిని పొగడటం గురించి కాదండి. ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ చూడండి. ఏ వ్యక్తి అయినా సరే అటువంటి స్టేజ్ నుంచి ఆ ట్రాన్స్ఫర్మేషన్ అయిన విధానాన్ని అయితే ఖచ్చితంగా అభినందించాలి. అలా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని వాళ్ళు మార్చుకోవాలి. ఏదైనా మార్చుకోవాల్సిన అంశం ఉందా నాలో ఏంటి? ఎందుకంటే నేను ప్రజా జీవితంలో ఉన్నాను కాబట్టి, ప్రజల మనసు పొందాలనుకుంటున్నాను కాబట్టి, ప్రజా సేవ చేయాలనుకుంటున్నాను కాబట్టి, తప్పొప్పులు ఏమైనా ఉన్నాయా? ఏదైనా ఉంటే సరి చేసుకోవాల్సింది ఉందా? సరి చేసుకోవాల్సి వస్తే సరి చేసుకుందాం. తప్పే ఉంది. ఇది నారా లోకేష్ ఖచ్చితంగా పాటించాడు. అమలు పరిచాడు. సో, ఆ కాంక్లేవ్‌లో ఆయన ఒక మాట చెప్పాడు. ఏది రాహుల్ గాంధీ జోడో యాత్ర గురించి అనుకుంటా. అది అడిగినప్పుడు ఆయన అన్నాడు, రాహుల్ గాంధీని పప్పు అని చెప్పేసి విపరీతంగా ట్రోల్ చేశారు. ఆయన జోడో యాత్ర బ్రహ్మాండం నేను అభినందిస్తున్నానని చెప్పేసి అంటూ, అదే తరహాలో నన్ను కూడా విపరీతంగా ట్రోల్ చేశారు. మామూలుగా ట్రోల్ చేయలే. నారా లోకేష్ గారి యువగళం యాత్ర మొదలైనప్పుడైతే ఎన్ని విమర్శలు, ఎన్ని అవమానాలంటే మామూలుగా కాదు. ఏం నడుస్తాడండి, పట్టుమని 4 రోజులు నడవలేడు. మహా నడిస్తే వారం రోజులు నడుస్తాడు. ఆ తర్వాత కాళ్ళు యాడ చేస్తాడు. అలా ఇలా అనేక రకాలైన అవమానకరమైన వ్యాఖ్యలు. తీరా కట్ చేస్తే మామూలుగా కాదు. రోజు రోజుకి పరిణితి చెందిన నాయకుడిలాగా ప్రతి నియోజకవర్గంలో ఉదాహరణకి తాడిపత్రి నియోజకవర్గం నుంచి చూడండి. ఆయన మాట్లాడే విధానం. ఇక నియోజకవర్గం రోజు రోజుకి మామూలుగా గాల విపరీతంగా ఆ నాయకత్వ లక్షణాలు పుణికిపుచ్చుకున్నాడు అన్నట్లుగా ఉంది. సో, ముందుగా ఆయన నన్ను పప్పు అని ట్రోల్ చేశారు అని చెప్పేసి ఆ కాంక్లేవ్‌లో ఉండి మాట్లాడారు చూసారా? దానికి గట్స్ ఉండాలి. ఏ నాయకుడికైనా సరే. నన్ను ఇలా ట్రోల్ చేశారు. కానీ నా ట్రాన్స్‌ఫర్మేషన్ నేను మార్చుకున్నా నన్ను నేను అని చెప్పేసి చెప్పిన విధానం ఉంది చూసారా? అది. ఇక ఆ తదుపరి ప్రస్తుత కేంద్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీలే కీలకంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన ఎంపీలే. సో, దాన్ని మీరు బాగా ఎంకాష్ చేసుకుంటున్నారా? పెట్టుబడిదారులను ఆకట్టుకుంటున్నారా? అని చెప్పేసి అడిగిన ప్రశ్నకు కూడా తడుముకోకుండా చెప్పిన సమాధానం. హూ విన్స్ ద రేస్ దట్ విల్ బి ద ఛాంపియన్ అన్నట్టు. ఎక్కడ అవకాశం అక్కడ ఒక పెట్టుబడిదారుడు వస్తున్నాడు అనగానే ఇమ్మీడియట్‌గా ఎవరు క్యాచ్ చేసుకుంటే వాళ్ళదే కదా! అందులో ఏపీ ఫస్ట్ ఉంది. ఇండియాకి వచ్చిన ఎఫ్‌డిఐలో 25.3% ఒక్క ఆంధ్రప్రదేశ్‌కి వచ్చాయి. అంటే 1/4% ఒక్క ఆంధ్రప్రదేశ్‌కి వచ్చినాయి అంటే ఆ క్రెడిట్ ఎవరిది? ప్రభుత్వానిది కాదా? ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కాదా? ముఖ్యమంత్రిది కాదా? అదే నారా లోకేష్ చెప్పారు. నాతో పాటు అక్కడ తమిళనాడు వాళ్ళు, కర్ణాటక వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ముందు నేను వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవడం, వాళ్ళకి మేము ఇదిగో ఈ ఫీచర్స్, ఈ ఫెసిలిటీస్ ఇస్తాము. మా దగ్గర ఈ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇంకా ఫర్దర్‌గా కావాలని ఇంకేదైనా చేస్తామని చెప్పేసి ఈజ్ ఆఫ్ డూయింగ్ కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్‌ని తీసుకొచ్చారు. కాబట్టే ఆ రకంగా ఇన్వెస్టర్స్ ఆంధ్రప్రదేశ్‌కి వచ్చారు అని చెప్పేసి కరెక్టే. ఆ విషయాన్ని పొరుగు రాష్ట్రం వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. తమిళనాడు సంబంధించిన మహిళ కూడా ఒప్పుకుంది. కరెక్టే, మేము కొంచెం డిలే అయ్యాము. అందుగురించే ఆంధ్రప్రదేశ్ ఈలోపు ఎగరేసుకుపోయింది అని చెప్పేసి. సో, ఇదొక్కటే కాదండి. ఆయన ఏ విషయానికి సంబంధించిన క్వశ్చన్లు అడిగినా అనర్గళంగా, క్లియర్‌గా, పర్ఫెక్ట్‌గా చెప్పారు. అలా నారా లోకేష్ ఆ రిపబ్లిక్ సంబంధించిన కాంక్లేవ్‌లో ఆయన మాట్లాడిన విధానాన్ని
అదే తరహాలో జగన్మోహన్ రెడ్డి ఒక కాంక్లేవ్కి అటెండ్ అయ్యి అంత ఇదిగా మాట్లాడగలరా? ఫస్ట్ పాయింట్. ఆ రకంగా ఏదైనా సరే ఆయన గతంలో అవమానించిన దాన్ని కానీ, లేకపోతే ఆయన మార్చుకున్న విధానాన్ని కానీ, ఇదిగో నన్ను అప్పుడు ఆ తరంలో అట్లా ఆ డేస్‌లో ఆ రకంగా చేశారు. కానీ నేను వాటి నుంచి ఇలా నేర్చుకున్నాను. నన్ను నేను అప్‌గ్రేడ్ చేసుకున్నాను అని చెప్పేసి చెప్పడం కావచ్చు. లేకపోతే మీ సమయంలో మీరు ఏదైనా సరే ఇలా చేశారు, దానికి మీరేంటి ఎట్లా సమర్థించుకుంటారని కావచ్చు. లేకపోతే అవతల వ్యక్తిని డిఫెన్స్‌లో పడేసే క్వెషన్స్ అవ్వటం కావచ్చు. అలాంటి క్వెషన్స్ వచ్చినప్పుడు దాన్ని ఏ రకంగా సమాధానం చెప్పగలగాలి అని అక్కడేమి స్క్రిప్టెడ్ కాదు. ముందు క్వెషన్ నేను ఈ క్వెషన్ అడుగుతాను, నువ్వు సమాధానం చెప్పనేదేం కాదు. స్పాంటేనియస్. ఆ సమయంలో అర్నబ్ గోస్వామికి ఏమనిపిస్తే ఆ క్వెషన్ అడుగుతాడు. ఈయన దగ్గర ఏ సమాధానం ఉందో అది చెప్పాలి. ఈ రెండింటికి ప్రజలు కన్విన్స్ అవ్వాలి. అది కదా ఇంపార్టెంటు. అది ఏదో రికార్డ్ చేసి తర్వాత ఎడిటింగ్ చేసి రిలీజ్ చేసేది కాదు. లైవ్. ఆ లైవ్లో మాట్లాడినప్పుడు అది చిరస్థాయిలో మిగిలిపోతూ ఉంటుంది. మీరు ఏం మాట్లాడినా, అది మంచి మాట్లాడినా, లేకపోతే ట్రోల్ అయ్యే మాటలు మాట్లాడినా, ఏం మాటలు మాట్లాడినా. సో ఆ తరహాలో అక్కడ నుంచి ఆ స్టేజ్ నుంచి అంత దాకా ఎందుకు? నిన్న చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళారు ఒక స్కూల్కి. వెళ్ళినప్పుడు ఆ పిల్లల దగ్గర ఆయన మాట్లాడిన మాట ఉన్నారా? ఇదే నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి కాబట్టి మీరు మంచి మార్కులు తెచ్చుకోవాలి, మీరు మార్కులు తెచ్చుకోకపోతే నా మార్కులు తగ్గుతాయి మా సీఎం గారి దగ్గర అని చెప్పేసి అన్నారు. అంటే పిల్లలు మీరు జాగ్రత్తగా చదవాలి. ఈయన గురించనే కాదు, ముందు మీకోసం మీరు జాగ్రత్తగా చదవండి. మీకోసం మీరు జాగ్రత్తగా చదివితే అప్పుడు ఆటోమేటిక్గా మా అందరికీ సంతోషం. ఇప్పుడు అందరూ అల్టిమేట్ గోల్ ఏంటండి? లిటరసీ పర్సంటేజ్ పెరగాలి, డ్రాప్ అవుట్స్ తగ్గాలి, మంచి మార్కులు రావాలి. సో కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్లో విద్యార్థులు సంపాదించాలి ఆ మార్క్స్. అందుకే కదా. అలాగే కడపలో అనుకుంటా వాళ్ళకి వాటర్ ప్రాబ్లము, అది ఆర్ఓ ప్లాంట్ ఉండేది. ఆ ఆర్ఓ ప్లాంట్లో కూడా అసలు ఏమీ సరిగ్గా పనిచేయకపోవటం, దానివల్ల ఉప్పు నీరు అవన్నీ రావడం, అన్ఫిల్టర్డ్ వాటర్ రావడం, దానివల్ల ఎవరు వాటర్ తాగలేకపోవడం పిల్లలకి అని చెప్పేసి ఆయన దృష్టికి తీసుకువెళ్ళారు, లోకేష్ గారి దృష్టికి. ఇమ్మీడియట్గా దాన్ని రెక్టిఫై చేయించారు, కొత్త వాటర్ ప్లాంట్ పెట్టించారు. ఇప్పుడు బ్రహ్మాండంగా వాళ్ళకి తాగునీటి సదుపాయం కలిగింది. మరి వైసీపీ వాళ్ళు పదే పదే చెప్తూ ఉంటున్నారు కదా, ఏంటది నాడు నేడు అని చెప్పేసి అని. మరి జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నాడు టైంలో సొంత జిల్లాలోనే ఆ పరిస్థితి ఆ స్కూల్స్లో ఉంది అంటే మరి ఏం చేశారు? నాడు నేడు చెయ్యలేదు అని అన్నట్ల గుర్తుంచుకోండి. చేశారు, కానీ కనీసం నీటి సదుపాయం కూడా సొంత జిల్లాలో చేసుకోలేకపోయారని చెప్పేసి విమర్శలు రావా? మరి అప్పుడు నాడు నేడు చేస్తే ఇప్పుడు ప్రభుత్వం ఇవన్నీ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అది స్పందించిన విధానం. నారా లోకేష్ దృష్టికి అలా వెళ్ళగానే ఇమ్మీడియట్గా చేయించగలిగారు. సో పవర్ ఉంది, చేశారు. దాంట్లో గొప్పతనం ఏముందని అనుకోవచ్చు. కానీ అవి ఉన్న ఆ దృష్టికి తీసుకువెళ్ళినా కానీ ఎంతమంది ఆ రకంగా స్పీడ్గా దాన్ని చేయిస్తున్నారు? అది కదా కావాల్సింది. సో ఆ రకంగా ఇక్కడ ఆ కాంక్లేవ్లో ఆయన సమాధానం చెప్పిన విధానం కావచ్చు, ఆ స్పాంటనిటీ కావచ్చు, ఆ గట్స్ కావచ్చు, ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయా? ఎందుకంటే ఆ పార్టీకి సంబంధించి ఆయనే కదా సెంటర్ ఆఫ్ ఐకాన్. ఖచ్చితంగా మరి ఆయన ఆ పార్టీ రిప్రజెంటేటివ్ కాబట్టి మాట్లాడాలి, చెప్పాలి సమాధానం, ప్రజలు కన్విన్స్ కావాలి. చెప్పారనుకోండి, అదిగో లీడర్లు ఆ రకంగా ఉన్నారు, ధీటుగా సమాధానం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ తీసుకోండి, రేవంత్ రెడ్డి గారు ఎంత అగ్రెసివ్గా ఏ రకంగా మాట్లాడగలరో, ఇటు ప్రక్కన కేటీఆర్ గారు కూడా అదే ఎఫిషియెంట్గా మాట్లాడగలరు. ఆయన దగ్గర ఆ స్కిల్ ఉంది. అలాగే బండి సంజయ్, ఆయన అంత అగ్రెసివ్గా మాట్లాడగలరు. సో అట్లా ప్రతి పార్టీకి ఒక వాయిస్, స్ట్రాంగ్ వాయిస్, ప్రాపర్గా మాట్లాడే కెపాసిటీ ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, అది పబ్లిక్ ఉపయోగం కదా. నిలదీయటానికైనా, దేనికైనా ప్రశ్నించడానికైనా. సో ఇదే తరహాలో ఇప్పుడు నారా లోకేష్ చెప్పిన విధానం కావచ్చు, అది ఆన్సర్ చేసిన తీరు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు చేయగలరా? మీకు ఎందుకు రాజదీప్ సర్దేశాయ్ చేసిన ఇంటర్వ్యూ ఒకటి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండగా. అప్పుడు ఆయన సమాధానం చెప్పిన దానికి ఏదో క్వశ్చన్ అడిగాను, ఏదో సాఫ్ట్వేర్ గురించి, తెలియని సాఫ్ట్వేర్ కోర్సెస్ అంటే సి ఫర్ ఇన్స్టెన్స్ అని చెప్పేసి చాలాసేపు దాన్ని డ్రాగ్ ఆన్ చేశారు. సో అది ఇప్పటికి ట్రోల్ అవుతూ ఉంటుంది. సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది కావాలి ప్రతి నాయకుడికి. ఆన్ ద స్పాట్ ఏ క్వశ్చన్ అడిగినా సరే తడుముకోకుండా చెప్పాలి. అఫ్కోర్స్ స్టాటిస్టిక్స్ అడిగితే దానికి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. కానీ మనం ఏం చేస్తున్నాం, వాట్ ఈస్ యువర్ విజన్ అన్న క్వశ్చన్ వచ్చినప్పుడు అది
ఒక నేషనల్ మీడియాలో వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం అన్నిటికీ సంసిద్ధంగా ఉండాలి. సో ఆ రకంగా ఉండాలి అని ప్రతి పార్టీకి సంబంధించి ఒక నాయకుడు ఆ రకంగా ఉండాలని చెప్పేసి కోరుకోవాలి. అది ప్రజలందరికీ కూడా మంచిది. సమాజం చాలా ముందుకు వెళ్తుంది. సో అలా కాకుండా మనం ఎంతకాడికి ఇక వాటిపైన వీటిపైన విమర్శలు చేసుకుంటా ఉంటే దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. మరి ఇప్పుడు నేను చెప్పిన దానిపైన మీరు నారా లోకేష్ ఆ కాంక్లేవ్ చూసుంటారు. మరి దాన్ని చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అదే గట్స్‌తో అట్లా చేయగలరా? ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్‌లో ఖచ్చితంగా తెలియజేయండి. థాంక్ యూ.